అందరికీ నా శుభాకాంక్షలు. ఈ రోజున మేము ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలోనూ మ్యాక్సిమం స్ట్రెస్ ఉండేది హెల్త్ స్ట్రెస్. ఆరోగ్యం పాడవడం వల్ల దానివల్ల చాలా ఖర్చు అయిపోతుంది, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఫైనాన్షియల్గా. ఇది దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా మా హాస్పిటల్ మొదటి నుంచి కూడా ప్రతివాడికి సరైన వైద్యం అందటం అనేది దృష్టిలో పెట్టుకునే మేము స్టార్ట్ చేసాం హాస్పిటల్ 35 ఏళ్ల ముందు. అదే మేము కంటిన్యూ చేస్తున్నాం. నేను కొన్నిసార్లు చూసింది ఏంటంటే జర్నలిస్టులో కూడా వాళ్ళు చేసే వృత్తిలో పగలు లేదు రాత్రి లేదు, పరిగెత్తూనే ఉంటారు. ఎక్కడి చూసుంటారు అర్ధరాత్రులు అపరాత్రులు పడి దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దేర్ హెల్త్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వాళ్ళకి స్పెషల్గా మేము కొంత ప్యాకేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం మేము. ఎందుకంటే సమాజంలో ఏది చెప్పినా మీడియా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా ఈ బ్యాలెన్స్ సొసైటీలో ఉందంటే అది బికాస్ ఆఫ్ మీడియా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఓకే, అందుకని మీ హెల్త్ అనేది సమాజానికి చాలా ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందుల హాస్పిటల్కి రావడానికి జంకిస్తారు కొంతమంది. అందుకని ఇది ప్రవేశపెట్టాం. ఎనీ టైం ఎనీ కన్సల్టేషన్ వీ డూ ఫ్రీ. అర్ధరాత్రిగా అపరాత్రిగా అది ఇప్పుడైనా చూస్తాం. టెస్టులు కూడా మ్యాక్సిమం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. ఇది ఓన్లీ ఒక లెజిస్లేషన్ లాగా చేశాను దీన్ని, అంతేగాని ఇది ఆల్రెడీ మేము చేస్తూనే ఉన్నాం. ఈ కన్సెషన్లు అని ఇవన్నీ చేస్తున్నాం. సో హెజిటేట్ చేయొద్దు. ఆర్థికంగా ఇబ్బంది అవుతుందేమో అని హెజిటేట్ చేసి హాస్పిటల్కి రాకుండా ఉంటారు. వీఆర్ దేర్, యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. బికాస్ మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను దీన్ని మొదటి ఇనిషియేట్ చేద్దామని మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. సురేష్ సహకారంతో మీడియా మిత్రులు పెద్దలందరితో కలిసి డిస్కస్ చేసి అదే వాళ్ళు సూచనలు తీసుకుని చేశాను ఇవన్నీ. ఎందుకంటే ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ రెండోది మేడం గారు చెప్పినట్టు అసలు జబ్బే రాకుండా ఉండాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మనం కాన్సన్ట్రేట్ చేయడం. దానికి యాక్చువల్గా మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకున్నాం. ఎవరన్నా హాస్పిటల్కి వచ్చినా మీరు దట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. క్యాంపులు పెట్టు, ఏదో ప్రివెంటివ్ క్యాంప్స్ పెట్టి అసలు జబ్బు రాకుండానే ఉండాలి అనే దృష్టిలో పెట్టుకొని మేము వెళ్దామని చూస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి. అండ్ మీ అందరికీ నేను చెప్పినట్టుగా 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కుటుంబంతో సుఖంగా ఉండాలని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వారు ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. మా లలిత హాస్పిటల్ తరఫున ఈరోజు మీ అందరికీ హెల్త్ కార్డులు అందజేయటం అయింది. డాక్టర్ రాఘవ శర్మ గారి ఇనిషియేటివ్తో అందరం ఈ కాలంలో జబ్బులు అనేవి కాస్త అందరికీ ప్రతి వయసులో కూడా ఎక్కువైపోతున్నాయనే విషయం మనందరికీ తెలుసు. రకరకాల కారణాల మూలంగా కాలుష్యము, ఎస్పెషల్లీ ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, దెన్ స్ట్రెస్, అలాగనే ఇర్రెగ్యులర్ టైమింగ్స్, వీటన్నిటి మూలంగా చిన్న వయసులో కూడా చాలా జబ్బులు సంభవిస్తున్నాయి. అందుకని ఒక కుటుంబంలోని అర్నింగ్ వ్యక్తికి ఏదైనా జబ్బు చేస్తే ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యి పిల్లల చదువుల దగ్గర నుంచి అన్నీ సఫర్ అవుతున్నాయి. కాబట్టి మనం పనిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా ఉండటానికి అనేసి మేము మీకు కొన్ని సూచనలు ఇస్తాము. అలానే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు 24 గంటలు మేము అవైలబుల్గా ఉంటాము. మా టీమ్ ఆఫ్ 100 డాక్టర్స్ ఉన్నాము మనం లలితా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో. ఇప్పుడు 100 మందికి పైగా ఫుల్ టైం డాక్టర్స్ ఉన్నారు అన్ని స్పెషాలిటీస్లో కూడాను. 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఆరోగ్యం అనేది టైంలో ముందస్తులో మీ అందరికీ ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలి. అది కూడా మేము సహకరిస్తాము. మేము తెలిసినవి అయినా సరే హెల్త్ అవేర్నెస్ మేము క్యాంప్స్ కానీ లేకపోతే చిన్న మీకు యూట్యూబ్ల ద్వారా కానీ మా డాక్టర్స్ చేత మాట్లాడించి మీకు హెల్త్ అవేర్నెస్, హెల్త్ ప్రొటెక్షన్ గురించి మనందరం నేర్చుకుందాము, పాటిద్దాము. రెండో విషయం, ఒకవేళ ఏదైనా 24 గంటల్లో కూడా మీకు ఏదైనా నైట్ అయినా సరే అర్ధరాత్రి అయినా సరే ఏదన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది ఉంటే హెసిటేట్ చేయకుండా మా లలిత హాస్పిటల్ గ్రూప్లో హాస్పిటల్కి ఎక్కడికి వచ్చినా సరే ఇమీడియట్గా మేము టేక్ కేర్ చేస్తాము. అలాగనే మీ ఖర్చులు అందరికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి మీరు అందరూ మీకేమి ఫైనాన్షియల్ భారం లేకుండా ఉండటానికి మా తరఫున నుంచి మేము చాలా డాక్టర్ గారి రాఘవ శర్మ గారి ఇనిషియేటివ్ ద్వారా ఏ విషయమైనా సరే మీ ఎనీ జర్నలిస్ట్కి ఎవ్రీథింగ్ ఎనీ కన్సల్టేషన్ ఈజ్ ఫ్రీ హెల్త్ కార్డ్స్ అందజేసాము. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే హెల్త్ అనేది ఆరోగ్యం జబ్బులు రాకుండానే ఉండమని చూసుకోమంటున్నాము. ఒకవేళ వస్తే వెయిట్ చేయకుండా వెంటనే రమ్మని సూచిస్తున్నాము. ఏది అవసరమైతే అది చేస్తాము. మా సూచనలు పాటించి మీకు ఏదైనా ఎనీ టైం ఎనీ ఇబ్బంది వస్తే వెంటనే మమ్మల్ని మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కలవాలని కోరుతున్నాము. మీ అందరికీ 100 years ఆయుష్ ఆరోగ్యము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆశిస్తూ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లలిత హాస్పిటల్ నుంచి.